ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా దేశంలో పాలన సాగిస్తున్నారని, అక్కడ నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన విజయవంతంగా జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఎంపీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటామని వెల్లడించారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి తేవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. మౌలిక సదుపాయాలకు బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించారని, గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని, 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. రైతులకి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్రం అందిస్తుందన్నారు. 17వ ఇన్స్టాల్మెంట్ రైతులకు అందించడం జరిగిందని, 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల రైతులకి లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోలవరానికి 12,500 రూపాయలు మంజూరు చేసిందని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, కొల్లివెలిస హారిక, యనుమల రంగబాబు, కాలెపు సాయిరాం, వీరవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.